1 కి 2 కి కంపేర్ చేయకుండా చూడాలి. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది, బట్ ఆ అమ్మాయి రోల్ ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. ఒకటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేము. సిద్ధార్థ్ గారు నిజంగా నాకు కమల్ హాసన్ గారు ఎలా అయితే అనిపించారో సిద్ధార్థ్ గారు కూడా అంతా హత్తుకున్నారు నా మనసు. ఒక సింగిల్ సైకిల్ ఉంటది కదా, దాని మీద వెళ్ళి స్టంట్ అయితే సూపర్. అదొక 20 మినిట్స్ స్టేజ్ ఉంది, 15 మినిట్స్ స్టేజ్ ఉంది, చాలా బాగుంది. భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్ గా ఉండబోతుందని నాకు అర్థం. ఈటకి 22 ఈ సినిమా స్టార్ట్ చేసి ఈటకి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్. నేనైతే డిసప్పాయింట్ అయినాను. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా అయితే చూసేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది ఇలా చెప్పినందుకు. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు అంటే సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు, సమాజంలో ఉండే లోటుపాట్ల మైనస్ పాయింట్స్ అంతా, సమాజానికి కీడుపరిచే ఎలిమెంట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తా ఉంటారు శంకర్ గారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్ గా చెప్తా ఉన్నది నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం రివ్యూ జెన్యూన్ గా చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను. ఏదో సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్లు సిద్ధార్థ్ గ్యాంగ్ ఎమోషన్ 2 సీన్లు పండింది. అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే ఇప్పుడు సినిమాలో వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అంతా నాకు కూరని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996 లో 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్ గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు లాంగ్ హెయిర్ తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉంది అనమాట మనం చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిండే డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు. కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ అవుట్డేటెడ్ గా ఉంది అనమాట మూవీ చాలా వరకు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మూవీ అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయినాను. ఏదో సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు బాగానే ఉంటుంది అంతేకాని రిమైనింగ్ అంతా బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈసారి నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అలాంటిది ఆ కమ్బ్యాక్ ఇండియన్ కాకుండా రిమైనింగ్ 2 సాంగ్లు కూడా కావచ్చు, బీజిఎం కూడా కావచ్చు, సాంగ్స్ ఏం బాలే. ఒక సాంగ్ బానే ఉందండి, ఆ కమ్బ్యాక్ ఇండియన్ బానే ఉంది. అది తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ కావచ్చు, బీజిఎం కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదన్నమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్. నేనైతే డిసప్పాయింట్ అయినాను మూవీ. అందరూ కమ్బ్యాక్ ఇండియన్ గురించి చెప్తారు, మీరు గో బ్యాక్ ఇండియన్ గురించి ఏం చెప్తారు? గో బ్యాక్ ఇండియన్ గురించి చెప్తే బాగుంటది కదా, మూవీలో స్పాయిలర్ మనం చెప్పేసినట్లుంటుంది క్లైమాక్స్ లో మెయిన్ కాబట్టి. క్లైమాక్స్ అమ్మాయి చెప్పినట్టు గో బ్యాక్ ఇండియన్ అనేది కూడా అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే అండ్ మూవీలో బ్రహ్మానందం ఉన్నారు కదా, ఉన్నారు, బట్ లెస్ దాన్ 10 సెకండ్స్ కదా. మీరు మూవీ చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది, బట్ ఆ అమ్మాయి రోల్ ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. అండ్ భారతీయుడు 3 లో కాజల్ అగర్వాల్ ఉండబోతా ఉందని ట్రైలర్ కట్ లో మనకు చెప్తున్నారు. అది వచ్చేసి ఓవరాల్ గా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేమన్నమాట. అలాంటి లోకనాయకుడు యాక్టర్ కూడా ఆ డిఫరెంట్ గెటప్స్ తో మనకు బోర్ కొట్టించినారు అంటే గెటప్స్ ఫెయిల్యూర్ అది. అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ కొంచెం బ్లాక్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అండ్ భారతీయుడు 1 చూసారు కదా మీరు, 1 కి 2 కి కమల్ హాసన్ యాక్టింగ్ ఏమన్నా తక్కువ యాక్ట్ చేశాడు, 28 ఇయర్స్ తర్వాత ఏమైనా అనిపించింది? ఒకటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే ఆయన లోకనాయకుడు అనమాట. డెఫినెట్లీ మనం ఏం ఫాల్స్ వెతకలేం. కానీ భారతీయుడికి 1 కి 2 కి అంటే నక్కలు సంథింగ్ ఏదో చెప్పారు కదా, నాగలోకానికి దీనికి తేడా ఉన్నట్లు అంత తేడా ఉందన్నమాట. కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. భారతీయుడు 1 లో ఉండే 20% కూడా దీంట్లో లేదని చెప్తాను. బట్ నేను శంకర్ గారిని నేను తక్కువ పరచడం లేదు. భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్ గా ఉండబోతుందని నాకు అర్థమైంది. శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ చాలా ఎమోషనల్ కనెక్ట్, చాలా డీటెయిల్స్ తో ఉంది. ప్రతిదీ చాలా వివరంగా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా బాగుంది. సో ప్రతి మూవీలో మనకి మంచి చేయండి, మీకు ఇలా జరుగుతుంది అని చెప్పి వదిలేస్తారు. కానీ నిజంగా మంచి చేస్తే అవినీతి అనేది న్యాచురల్ గా కూరుకుపోయింది, నార్మల్ అయిపోయిన ఈ సమాజంలో నిజంగా మంచి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు. చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. చాలా ఆ కనెక్షన్ తేవటానికి చాలా డీటెయిల్ గా సీన్స్ అన్ని చాలా డీటెయిల్ గా తీశారు శంకర్ గారు. ద స్టోరీ టెల్లింగ్ ఇస్ సూపర్. ఐ థింక్ భారతీయుడు 3 ఆల్సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సిద్ధార్థ్ గారు హీ ఈస్ వన్ ఆఫ్ అస్, ఒక కామన్ మ్యాన్. హీ ఈస్ అ డూ గుడర్, లైక్ మంచి చేయాలనుకుంటాడు కానీ అతను చేసిన మంచిలో ఇరుక్కుపోతాడు, చాలా బాధలు పడాల్సి వస్తుంది. తర్వాత అతనికి లైక్ క్యారెక్టర్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. సో హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆసమ్. చాలా ఆయన కెరియర్ లో దిస్ క్యారెక్టర్ విల్ స్టే. అవును, రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ సిద్ధార్థ్ అండ్ హిస్ టీమ్. తనది కూడా మన ఓన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనిపిస్తుంది.
తను ఉన్న వరకు చాలా బాగా చేసింది. అండ్ కమల్ హాసన్ గాని వీ హ్యాడ్ అ ఫీస్ట్ సీయింగ్ కమల్ హాసన్ ఆన్ స్క్రీన్. 1 కి 2 కి కంపేర్ చేయకుండా చూడాలి. కంపేర్ చేసి చూస్తే యూ మైట్ మిస్ ద మ్యాజిక్, బికాస్ దిస్ ఈజ్ ఎంటైర్లీ అనదర్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకర్ సార్. శంకర్ గారు చాలా చాలా బాగా డీటెయిల్డ్ గా ప్రతిదీ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశారు, కామన్ పీపుల్ కి అర్థమయ్యేలాగా. చాలా బాగుంది. అదే వాళ్ళు 1 తో కంపేర్ చేసి చూస్తే నచ్చకపోవచ్చు, బికాస్ 1 ఈస్ లిటరల్లీ మాస్టర్ పీస్, ఆ మ్యాజిక్. భారతీయుడు 1 ఈస్ మ్యాజిక్. ఆ మ్యాజిక్ మనం ఇందులో కంపేర్ చేయకూడదు. ఎస్ బికాస్ 3లో కాజల్ అండ్ కమల్ హాసన్ గారికి సీన్స్ అండ్ రొమాంటిక్, ఐ థింక్ దేర్ సంథింగ్ లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ అదొకటే మ్యాజిక్ కాదు ఆఫ్ కోర్స్, బట్ ఎవ్రీ ఇంచ్ 3లో మనకి ఎందుకు ఇలా కాన్సిక్వెన్సెస్, ఎందుకు మన అవినీతి అనేది ఇలా ఇంత న్యాచురల్ అయిపోయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటున్నాను. స్టంట్సా ఉన్నాయి. ఎస్, కమల్ హాసన్ గారి స్టంట్స్ బాగున్నాయి. ఒక సింగిల్ సైకిల్ ఉంటది కదా, దాని మీద వెళ్ళి స్టంట్ అయితే సూపర్. అదొక 20 మినిట్స్ స్టేజ్ ఉంది, 15 మినిట్స్ స్టేజ్ ఉంది, చాలా బాగుంది. నో లాగ్ అనిపించలేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఈ మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను నేను. చాలా సార్లు మన చుట్టూ జరిగే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు అవినీతి ఫేస్ చేసి. వాళ్ళు ఏం చేయలేకుండా అలా వాళ్ళందరినీ మనల్ని బాగా కనెక్ట్ అయ్యేలాగా స్టోరీ టెల్లింగ్ ఉంది శంకర్ గారిది. సో అలా కనెక్ట్ అయినప్పుడు నాకు ఎక్కడ లాగ్ ఇది ఇంకా ఇంకా సినిమా ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది హానెస్ట్లీ. నేను మంచి రివ్యూని చెప్తాను. నో కరప్షన్ చేసిన వాళ్ళు నాకు తెలియదు, కానీ కరప్షన్ చేసిన అనుభవించి వాళ్ళు బాధలు పడ్డ విక్టిమ్స్ తెలుసు. వాళ్ళని విన్నాను, చూశాను నేను, నాకు న్యూస్ లో. సో అది నాకు తెలుసు. ఫైట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఫైట్స్ ఉన్నాయి. మనకి మర్మకళ యూజ్ చేసి, సో ముసలి వాళ్ళైనా కూడా బాడీ అలాగా. ఇప్పుడు మనం చాలా సోషల్ మీడియాలో చూస్తాం, ఏజ్ 100 or 90s ఉంటాయి, బట్ బాడీ బిల్డింగ్ లో వాళ్ళు ఇప్పుడు లైక్ 10 years బ్యాక్ స్టార్ట్ చేసి బాడీ బిల్డింగ్ చేస్తారు. ఆ టైప్ లో ఉంది కమల్ హాసన్ గారి బాడీ ఇందులో కూడా. నో శంకర్ గారు సోషల్ మీడియాని స్టోరీ పరంగా బాగా యూజ్ చేసుకున్నారు, కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు. చాలా కాంట్రవర్సీలు ఫేస్ చేసి మూవీ రిలీజ్ అయింది. అవును. సో దానికి వర్త్ అంటారా? ఎస్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. సి వాట్ వీ లవ్ అబౌట్ శంకర్ మూవీస్ ఇస్ ద వే హీ టెల్స్ ద స్టోరీ. ఒక ఎమోషనల్ కనెక్ట్, రొమాన్స్ కానీ, గ్రాండ్యూర్, ద ఫైట్స్. ఒక సాంగ్ లో అయితే ఒక పెద్ద విజువల్ సీన్ మొత్తం రెడ్ టీ షర్ట్స్ వేసుకొని, భారతీయ టీ షర్ట్స్ వేసుకొని, ఐ మీన్ అసలు అది చూడటానికి ఎంతో బాగుంది. ఇట్స్ జస్ట్ సాంగ్, బట్ చూడటానికి చాలా బాగుంది. సో ద గ్రాండ్యూర్ దట్ హీ బ్రింగ్స్ టు ద స్క్రీన్ ఈస్ మ్యాజిక్. మ్యూజిక్ చాలా బాగుంది. ఐ వాజ్ హమ్మింగ్ ఫర్ ఎవ్రీ బీజిఎం. ప్రతి బీజిఎం కి నేను హమ్ చేస్తూ ఐ వాజ్ మూవింగ్. బ్రో, భారతీయుడు 2 సినిమా అయితే ఇప్పుడు చూసాను. నేనైతే నిజంగా డిసప్పాయింట్ అన్నాను అనమాట. అంటే ఫస్ట్ థింగ్ నాకు చెప్పాలంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే శంకర్ గారు మంచి డైరెక్టర్ అనమాట. సమాజానికి చక్కటి మెసేజెస్ ఇస్తా ఉంటారు ఆయన వచ్చేసి. ఆయన సినిమాల రూపంతో సమాజంలో ఉండే లోటుపాట్లు, ఆ మైనస్ పాయింట్స్ అంతా చూపిస్తా, కరప్షన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ లోటుపాట్లను చూపిస్తా, మైనస్లను చూపిస్తా చెప్తా ఉంటారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి కాస్త నెగిటివ్ గా చెప్పాలంటే నాకే బాధగా ఉంది. బట్ కానీ మనం రివ్యూ ఎప్పుడు మనం జెన్యూన్ గా మాట్లాడుకోవాలి కాబట్టి మనం జెన్యూన్ గా మనం మాట్లాడుకుంటాము. సో నాకైతే మూవీలో రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, శంకర్ గారు కొంచెం ఫెయిల్ అయినారనే నాకు అనిపించింది అనమాట. అండ్ ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడుకోవాలంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ భారతీయుల్లో ఉండే గెటప్ మనకి ఇప్పుడు చూస్తా ఉంటే ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్స్ అయితే నాకు నిజంగా కామిక్ అనిపించింది. ఆ ఇంట్రడక్షన్ ఫైట్ వచ్చినప్పుడు గెటప్ కావచ్చు, లేకపోతే తర్వాత రెగ్యులర్ గెటప్స్ కావచ్చు, నాకు ఫన్నీ అని నాకు అనిపించింది అనమాట. అండ్ లైన్ అయితే బానే ఉంది. సమాజంలో కరప్షన్ చేసే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళైనా సరే మీరు అప్పగించండి. కరప్షన్ చేసే డబ్బులతో, మనకు అక్రమంగా సంపాదించిన డబ్బులతో తిండి తింటే అరగదు, దర్జాలు వద్దు, న్యాయంగా సంపాదించిన డబ్బుతో మనం ఎంజాయ్ చేస్తాము అనేది అయితే బానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే నిజంగా బాగా పూర్గా ఉందన్నమాట. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఒక సాంగ్ అయితే బాగుంది. సో ఓవరాల్ గా కొంచెం డిసప్పాయింటెడ్. బట్ భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్ గా ఉండబోతుందని నేను అనుకుంటాను. ఎవరెవరు? సిద్ధార్థ్ అంటారా? యా, డెఫినెట్లీ సిద్ధార్థ్ కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంది మూవీలో.
సో వాళ్ళిద్దరిదే రోల్ ఇంకెవరు లేదనమాట. తర్వాత బాబీ సింహ గారు ఉన్నారు. ఇప్పుడు ఒకటి యాక్టింగ్ అయితే బాగానే చేస్తారు, అందరూ యాక్టింగ్ బాగానే చేస్తారు. బట్ మూవీ మనకు అవుట్డేటెడ్ గా తీస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో శంకర్ గారు ఈ మధ్య కాస్త అవుట్డేటెడ్ గా రోబో 2 నుంచి స్టార్ట్ అయింది అనమాట. బట్ డెఫినెట్లీ గేమ్ చేంజర్ కావచ్చు, భారతీయుడు 3 కావచ్చు బెటర్ గా ఉండబోతోందని నేను ఆశిస్తాను. ఎప్పుడైనా సరే చెడును పక్కన పెట్టి మంచి తీసుకుంటే మనం బాగుపడతాం, చెడే తీసుకుంటే బాధపడతాం లైఫ్ లో. మూవీ చాలా ప్రాబ్లమ్స్ రిలీజ్ అయింది, ఆ. రిలీజ్ అయింది. ఈ సినిమా మొత్తం ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి చూపించాడు. ఈ సినిమా రిలీజ్ షూటింగ్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆర్టిస్టులు చనిపోవడం, కరోనా రావడం, సినిమా తీయటానికి 22, ఈ సినిమా స్టార్ట్ చేసి తీయటానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. నిజంగా ఈ సినిమా మన భారతీయుడిగా చూడాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎలా వస్తది మనకు తెలియదు కదా. అంటే ఈ ప్రాబ్లం ఇక్కడ వస్తుందా, మనం ఇలా వెళ్ళాము చేపల మీకు వచ్చిన చెప్పిన బయట మనం తినే చేపల్లో కూడా ఫ్రాడ్ ఉందంట, అన్ని చూపించాడు అన్న. అంటే చనిపోయాడు కాబట్టి మనకు అంత ఎక్కలేదు, జస్ట్ ఒక పంచులు ఉంటాయి. డబ్బింగ్ పరంగా చెడదొప్పేశారు అనిపిస్తుంది అన్న తెలుగు వాళ్ళు. డబ్బింగ్ కొంచెం నేను 4/5కి 4.5 అసలు లేవన్నా. బ్యాక్గ్రౌండ్ అసలు అనిరుద్ధ్ గారు పెట్టడం వల్ల వేస్ట్ అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారే బాగుంది. ఎవరెవరి సిద్ధార్థ్ గారు నిజంగా నాకు కమల్ హాసన్ గారు ఎలా అయితే అనిపించారో సిద్ధార్థ్ గారు కూడా అంతా హత్తుకున్నారు నా మనసుకి. ఇది రావచ్చు, ఇది హిట్ అయితే మాత్రం అందరికీ కంబ్యాకే. ఆల్రెడీ కమల్ హాసన్ గారు 2వ హిట్ కలిగిన తర్వాత మన సిద్ధార్థ్ గారికి ఫస్ట్ హిట్, శంకర్ గారికి కూడా ఇది మళ్ళా హిట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రోబోట్ మనం దొబ్బెట్టాం కదా, మంచి దాని గురించి చెప్పిన, మన సెల్ ఫోన్ గురించి అంత మంచిగా చెప్పిన మనకి ఎక్కలేదంటే మన అది ఉంది. సినిమాలో చాలా మంది పడుకున్నారని చెప్పేసి చాలా మంది పడుకున్నారు, అంత బోరింగ్. అందుకనే న్యూఇయర్కి రావాలి. 9 గంటల షోలు రాకాదు, 7 గంటల షోకి వెళ్తే వాడు ముఖం కూడా కడుక్కోకుండా పోతాడు, కడుపు తిండు. ఇప్పుడు నీ కథ చెప్పేటప్పుడు నాకు నిద్ర వస్తుంది, నీవు చెప్పేటప్పుడు నీకు ఎమోషన్ వస్తుంది. ఎందుకు, అది నీ కథ కాబట్టి నీకది మంచి ఇదిగా ఉంటది. అంతే కూడా ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ని మనం కొంచెం సరి 1 word లో ఈ సినిమా ఒక భారతీయుడిగా చూడాలి, చూసి గర్వపడాలి. శంకర్ గారి కాలు మొక్కలు నిజంగా అదరగొట్టేసింది.